ఉసురుంది బెవరమ్మ ఉసురుంది ఉసురుంది. దోయా साफा किया లేయా ఇది పీల్చుకోయ్యా అయ్యా పీల్చుకో పీల్చుకో లేయో ఏయ్ బతికినాడు నువ్వు నా దేవునివినా సావచ్చి సచ్చినా పగ తీరదురా నాయనా. ఏ ఊరికే సచ్చినాడు గిచ్చినాడు అనుకుంటా ముసుకొని కూర్చో ముచ్చు మొహవా ముచ్చు మొహం గిచ్చు మొహం అంటే చంపి పరచ్చ ఇదే చంపుతావా జాన్ సేపు ముందు సచ్చేటోడివి నిన్ను కాపాడిన చూడు చంపియా ఇదో నువ్వెప్పుడు కాపాడినావే డైరెక్టర్ కదా కాపాడింది. బెవురమ్మా నీ ఇంటి వెనక ఏనుగొస్తాంది బయటికి రాయే. అదే అతనే వచ్చినది. అది నీకోసమే వచ్చింది నేను చంపే కాదు నువ్వు చేసిన మేలుకి. ఏంది మెయిల్ చేసినందుక దాని కండ్లు చూడు తెలుచాది. అది మన మీద పగ తీసుకోవడానికే వచ్చింది. వచ్చాయి వచ్చాయి త్వరగా అయ్యా వచ్చాయి భయపడకు భయపడకు. పో
అడిగి పో. సరే సరే పో, అడవిలోకి పో. ఇడిచిపెట్టే అయ్యా 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 కొంచెం అయ్యా అయ్యా అది అతినే చంపడానికి వచ్చిందయ్యా. నాయనా అది హత్తిని ఏం కాదు పో. ఓ ఏం చేయదు పో నాయనా. వద్దురా వద్దురా ఏం లేదని చెప్తాను కదా. వద్దురా వద్దురా భయపడకు, అయ్యా, పో. వద్దురా. అమ్మా అమ్మా క్షమించమ్మా క్షమించు తల్లి. అమ్మా, 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 క్షమించమ్మా. హత్తిని నా స్వామి రే అలియా హత్తిని హత్తిని నన్ను క్షమించినాదిరా క్షమించినాది. అమ్మా తల్లే హత్తిని హత్తిని నన్ను క్షమించినాదిరా నన్ను క్షమించినాది అవును, క్షమించినాది. అమ్మా చేసుకోవాలమ్మా తల్లి తప్పేనమ్మా. అడియా ఈ మన్ను ఇడిచిపెట్టి మనం పోకుండా ఉండాల్సిందిరా పోకుండా ఉండాల్సింది. చూడు చూడు ఇదే మన మన్ను వీళ్ళే మన జనం. ఈ జనాన్ని ఈ అడవిని ఈ ఊరిని వదిలిపోకుండా ఉండాల్సిందిరా. ఈ అడవే మనకి స్వామి. ఈ అడవిని కాపాడినవయ్యా ఈ ఊరిని కాపాడినావు. చేసుకోవాలి తల్లి తల్లిని చంపినోడ్నే క్షమించినావా? మామా ఏం కాదు ఏం కాదు ఏం కాదు. అతని నన్ను క్షమించిందమ్మా. నేనే పాపం చేయలేదు. నువ్వు చేసిన పాపాలన్నీ పోయినాయిలే పోయినాయిలే ఏడ్చాకు. అవును క్షమించింది. ఆ, అవును కన్నుగా ఉన్నావే నువ్వు కన్ను మూసావే కన్ను మరచిపోయినా. రే సార్, సుయి చరిత్రను కొంచెం మార్చి రాద్దామా? ఇక్కడ ఎవరు ఏవి కొత్తగా రాయలేరు. కలం గట్టిగా పట్టుకుంటే చాలు, రాయబడిందే రాయబడుతుంది. ఎక్కడ కదూ నల్లపల్లి
వాటిని చంపొచ్చుగా. మనం అనుకున్నట్టుగా జరగలేదు సార్. వాడు చెప్పినట్టే చట్టాన్ని పట్టుకున్నాడు సార్. సీఎంఏ నేరుగా వస్తేనే అప్పగిస్తానని చెప్తున్నాడు. లేదంటే సీఎంని కలవడానికి మొత్తం ఊరంతా బయలుదేరి హైదరాబాద్ వెళ్తారంట. సారీ సార్, నేనేం చేయలేకపోయాను. ఎలారా నమ్మేది? అరే గంజా తాగేటోడా, ఇప్పుడు సెటాని గాని నీ కాళ్ల ముందెచ్చి నిలబెడితే వాడే సెటాని కనిపెట్టేకి వాడిని ఫోటో ఉంది నీ కాడా? ఫోటో ఏమీ లేదు సార్, వేలిముద్రే ఉంది. మావయ్, వాని ఎడం చేతి ఏళ్ళన్నీ ఉన్నాయి, చూసుకో. అడిగి జంతులారా, ఓలీ పక్క అడివి మనుషులే. అందుకే చెప్తానా, సీఎం కి ఫోన్ కొట్టు. ఏల కొద్ది ఏనుగులు, వందల కొద్ది పోలీసులు వాడిని పట్టుకోనికి మా వాళ్ళు ఎంత మంది చచ్చుంటారు. కొడితే తీర్చారు. సీఎం కి ఫోన్ కొట్టు. ఓకాలి సిగ్గుగా లేదు. ఒక సాధారణ పౌరుడు మనం పట్టుకోలేని వాణ్ణి పట్టుకున్నాడు. మేడం నమస్కారం మేడం. షట్టాని ఎక్కడా? మీరు రాకుండా వాడిని ఇక్కడికి తీసుకురామని చెప్పి వాళ్ళ మనిషిని ఒకడిని ఇక్కడ వదిలేసి వెళ్లారు మేడం. రేయ్, అడవి మనిషి సార్, ఊదండి అడవి మనిషి సార్. మేడం వచ్చేసారుగా. మేడం వస్తున్నాడు మేడం. మై బాయ్ సీ సార్. ఈ ఊరికి మాత్రమే కాదు, ఈ దేశానికే హీరో మీరు. ఇన్నేళ్లుగా మన ప్రభుత్వం పట్టుకోలేకపోయిన ఈ షట్టానీని సీజర్, ఈ కందునూరు ప్రజలు కలిసి పట్టించారు. అందుకు నేను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్. ఇలా చూడండి, రేపొద్దునకి పోలీస్ క్యాంప్ ఇక్కడ ఉండదు. ఒక నెలలోపు మీ అందరినీ షెడ్యూల్ ట్రైబ్స్ లో చేరుస్తాను. ఇది నా హామీ, సరేనా? వస్తానమ్మా, వస్తాను. వాయిచ్చండ్రా. ముగిచ్చాల్సిన లెక్క ఇంకొకటి ఉంది, తొందరగా ముగిచ్చా. ఎదురు చూస్తుంటా.